విజయవాడ ఇంద్రకీలాద్రి దిగువన దుకాణదారుల నిరసనకు దిగారు. కొండపై ఉన్న తమను కిందికి తోసేశారు. దీంతో బ్రతుకు తెరువు కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణదారులను ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలిపారు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఓ దుకాణదారుడు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆలయ చైర్మన్ దుకాణదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తామని ఆలయ చైర్మన్ హామీనిచ్చారు. దాదాపు ఇబ్బందుల్లో ఉండి ఈ 200 కుటుంబాలు రోడ్డు పడాల్సి వచ్చినాయి. గతంలో మా షాపులు కొండపైన ఉండేవి. విజయవాడ ఇంద్రకీలాద్రి దిగువన దుకాణదారులు నిరసనకు దిగారు. కొండపై ఉన్న తమను కిందికి తోసేశారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. యామిని ప్రధానంగా చూసుకున్నట్టయితే విజయవాడ ఇంద్రకీలాద్రి పైన దుకాణదారుల యజమానులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కనపర్చా నగర్ లో ఆందోళన దిగారు. దాదాపు 3 రోజుల్లో అద్దెలు చెల్లించాలంటూ దుకాణ యజమానులకు ఈవో బ్రహ్మరామ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో ఒకసారిగా వారంతా కూడా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కుటుంబాలతో సహా ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి దుకాణదారులో ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అయితే వెంటనే అక్కడ ఉన్న వారంతా కూడా నీళ్లు పోసి అతను ఆత్మహత్య యత్నానికి అయితే అడ్డుకున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతానికైతే మాత్రం మెరుగైన సౌకర్యాలు లేకపోయినా కూడా భారీగా అద్దెలు వసూలు చేస్తున్నారంటూ దుకాణ యజమానులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. నెలకి 1,06,000 రూపాయలు అద్దెలు కట్టాలంటూ నోటీసు ఇవ్వడంపై సరైనది కాదంటూ వారంతా కూడా ఆందోళన దిగారు. ఈ విషయాన్ని సమస్య పాలక మండలి చైర్మన్ కలిసి కూడా వినతి పత్రం ఇచ్చినా కూడా ఆయన సానుకూలంగా స్పందించారే కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దుకాణాల అద్దెలు తగ్గించుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని యజమానులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో దుర్గుడి ఈవో బ్రహ్మరామ ఇప్పటికైనా స్పందించి అద్దెలు తగ్గించాలని చెప్పి అయితే మాత్రం వారు కోరుతున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ. 14 షాపులు పైన ఉండేవి. 1 year లో దాదాపు మేము దేవాలయానికి 70 లక్షలు దాదాపుగా 70 సంవత్సరాల నుంచి ఇక్కడే బతుకుతున్నాం కాబట్టి షాపు అంతా కూడా దాదాపు ఇబ్బందుల్లో ఉండి ఈ 200 కుటుంబాలు రోడ్డు పడాల్సి వచ్చినాయి.